ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితా రహస్యనామ సహస్రాలు పుణ్యనామాలు, వేదమంత్రాలు, వీని పారాయణం చేతనే వేద పారాయణం అంతటి పుణ్య ఫలం లభిస్తూ ఉన్నది. ఊహాతీతమైనటువంటి జ్ఞానం కలుగుతున్నది. ఈ దినం మంత్రం మనోవాచామ గోచర. 8 బీజమంత్రాలు కలిగినటువంటి నామం మనోవాచామ గోచర. మనస్సుకు వాక్కుకు అందనటువంటి తల్లి. అజ్ఞానే నావృతం జ్ఞానం అంటూ వేదాలే ఒప్పుకున్నాయి. జ్ఞానం అజ్ఞానం చేత ఆవృతమై ఉన్నది. ఒక్కొక్కసారి గ్రహణం పడుతుంది సూర్యునికి. గ్రహణం పట్టినప్పుడు ఆ సూర్యకాంతి కనపడదు. మనస్సుకు వాక్కుకు అందనటువంటి శక్తి మన అంతరంగంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడకు వాక్కులు వెళ్ళి ఆ పరంజ్యోతి స్వరూపాన్ని వర్ణించలేవో, ఎక్కడ మన మనస్సు వెళ్ళి ఆలోచనలు చేయడానికి సమర్థమైనటువంటిది కాదో, దేనిని గురించి ఆలోచించుటకు బుద్ధిశక్తికి కూడా పరిమితం ఉన్నదో, అలాంటి అపరిచ్ఛిన్నమైనటువంటిది ఈ పరబ్రహ్మశక్తి. అందుకే మనోవాచామ గోచర అంటూ దేవిని ఇక్కడ చాలా చక్కగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మని కీర్తించారు. ఎన్ని వేదమంత్రాలతో నిన్ను పారాయణం అనరించినా, ఎన్ని రకాలైనటువంటి వాక్కులతో నిన్ను కీర్తించినా, వీటన్నిటికీ అతీతంగా భాసిస్తూ ఉన్నావమ్మా. మనస్సుకు నువ్వు అందనటువంటి తల్లివి. వాక్కులు నిన్ను చేరుకోలేవు. అటువంటి పరంధామం నీ స్థానం అంటూ ఈ నామం జగన్మాతను గురించి కీర్తించింది. 8 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం మనోవాచామగోచర చాలా అద్భుతంగా ఉన్నది. ఎవ్వరు ఎప్పుడు ఎన్నటికీ ఏ మహర్షులు కానీ, ఏ జ్ఞానులు కానీ, ఏ బ్రహ్మాదులు కూడా పరబ్రహ్మమైని వర్ణించడానికి తరం కానటువంటిది. ఒకసారి ఆకాశంలో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఆకాశవాణి వినపడింది. భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లు, జంతువులు, ఏనుగులు, పులులు, పక్షులు, జంతువులు అన్నీ ఆ శబ్దాన్ని విన్నాయి. మనుషులందరూ కూడా ఆ శబ్దాన్ని విన్నారు. ఎవరు నీవు అంటూ ఆ శబ్దం వచ్చింది. జంతువులు, పశువులు, పక్షులు, మానవులు అందరూ కూడా ఆ శబ్దాన్ని నిర్ఘాంతపోయి విన్నారు. ఆ శబ్దం ఎవరు నీవు అంటూ వచ్చింది. జంతువులన్నీ కూడా నిర్ఘాంతపోయాయి. మరలా ఇంకొకసారి ఆ శబ్దం వచ్చింది, ఎవరు నీవు. ఈ శబ్దం 4 సార్లు వచ్చింది. 3 సార్లు విన్న తర్వాత జంతువులు ఆ తర్వాత అవి తమ గడ్డి మేసుకుంటూ ఉండిపోయాయి. పక్షులు తమ ఆహార ధాన్యాలు తింటూ అలాగ ఉండిపోయాయి. జంతువులు వాటి పని చేసుకుంటూ ఇక ఆ శబ్దాన్ని గురించి పట్టించుకోలేదు. కానీ మానవులలో కొంతమంది ఆ శబ్దాన్ని విని ఎవరు నేను, ఎవరు నీవు అన్నటువంటి ఆ శబ్దాన్ని మననం చేయసాగారు. అలా మననం చేస్తూ 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 మననం చేయగా మనోవాచామ గోచరమైనటువంటి దివ్యమైన వెలుగే తాను అన్నటువంటి దివ్య అనుభూతిని తాను పొందగలిగారు. మనోవాచామ గోచర అనేటువంటి 8 బీజమంత్రాలు కలిగినటువంటి అపూర్వమైన నామంలో మనస్సుకు వాక్కుకు అందనప్పుడు ఎలాగ మనం తెలుసుకోవాలి?
ఏ సౌలభ్యంతో ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకోగలం? అందుకు మనం చేయవలసినటువంటిది అంతరంగం లోనికి వెళ్ళడం, అంతర్ముఖులు కావడం, భక్తితో, జ్ఞానంతో, ధ్యానంతో, నిష్కామ కర్మ యోగంతో అనేక రకాల యోగాలను జీవితంలో మిళితం చేసుకొని పరమభక్తితో ధ్యానించినప్పుడు అపూర్వమైనటువంటి ఆ దివ్య చేతన శక్తి ఆ ధర్మవర్తనుడైనటువంటి మానవునకు అనుభూతి అవుతుంది. ఇందుకు మానవులైనటువంటి మనకు కావలసినది ఏమిటంటే ధర్మవర్తనం కావాలి, పవిత్రవర్తనం కావాలి, అంతరంగ శుద్ధి కావాలి. ఆ అంతరంగ శుద్ధి ధర్మవర్తనం మనకు కలిగినప్పుడు ఆ పూర్వజన్మ సంస్కారాల పుణ్య ఫలం సాధన చేసేందుకు మానవునికి అనుమతిస్తుంది. అంతటా ఉన్నది అమ్మ. అయితే మనోవాచామ గోచర అనేటువంటి మంత్రంలో మనస్సుకు బుద్ధికి అందదు అని చెప్పబడుతూ ఉన్నది. విష్ణు పురాణంలో ప్రహ్లాదుడిలాగా చెప్తున్నాడు, హే పరబ్రహ్మమయి, నీవు జ్ఞానులకు మాత్రం గోచరిస్తావు, నీవు అంతటా ఉన్నావు, అయితే జ్ఞానుల హృదయాలలో మాత్రం గోచరిస్తావు. ఇలాగే విష్ణు పురాణంలో ఈశ్వరుడే, భగవంతుడే చెప్తున్నాడు, నాహం తీర్థేన కైలాసే వైకుంఠే వానకర్హిచిత్ వసామి కింతుమజ్ఞాని హృదయాంభోజ మధ్యమే. నేను కైలాసంలో ఉండను, బ్రహ్మలోకంలో ఉండను, విష్ణులోకంలో కూడా ఉండడానికి ఇష్టపడను. నిరంతరం భక్తితో, అనన్య ప్రేమతో ఏ భక్తులైతే నన్ను ధ్యానిస్తూ ఉంటారో వారి హృదయాంభోజాలలో నేను నివసిస్తూ ఉంటాను అంటూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నాహం తీర్థేన కైలాసే వైకుంఠే వానకర్హిచిత్ వసామి కింతుమజ్ఞాని హృదయాంభోజ మధ్యమే. భక్తుని హృదయం ధర్మపీఠమైతే ఆ ధర్మపీఠంలో దైవం జాజ్వల్యమానంగా మనోవాచామ గోచరమైనటువంటి దైవం ప్రకాశిస్తుంది. ధర్మవర్తనుడైనటువంటి వ్యక్తి యొక్క వాక్కుకి ప్రకృతి అష్టదిక్కులు పరవశించి ఆ ఆజ్ఞను శిరసావహించవలసిందే. అంత శక్తి ధర్మానికి ఉన్నది. ధర్మం శక్తి వర్ణించడానికి తరం కానటువంటిది. అందుకే మనకు ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ పవిత్రమైనటువంటి ధర్మం మనల్ని రక్షిస్తున్నటువంటిది పరమసత్యం. దానికి దృష్టాంతంగా రఘు మహారాజుకు సంబంధించిన కథను మనం చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో రఘువంశంలో రఘు మహారాజు ఒక సర్వమేధ అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించారు. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న యావత్తు పండితులు విచ్చేసి అపూర్వంగా ఆ యజ్ఞాన్ని నిర్వహింపజేశారు. ఎవరెవరికి ఏదేది కావాలో ఆ దక్షిణలన్నీ ప్రసాదించి రాజు అందరినీ సంతోషపెట్టాడు. అసలు రాజుకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సంపదలు? ప్రజలు కట్టేటువంటి పన్నుల వలన రాజుకు సంపదలు వస్తున్నాయి. యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? యజ్ఞం ద్వారా ప్రజలకు కావలసినటువంటి తిరిగి వారికి దక్షిణ రూపంలో గోవులు, ధనధాన్యాలు ఇవన్నీ కూడా వెనకకి రాజులందరూ కూడా ఇచ్చివేసేవారు. వాళ్ళ దగ్గర ఇంక ఏమి ఉంచుకోకుండా అన్ని తిరిగి ప్రజలకు ఇచ్చేసేవారు. అది అక్కడ పరస్పరం ప్రజలు రాజుకు పన్నులు కట్టేవారు. ఇవన్నీ ఒక్కసారి రాజు దగ్గరకి అవన్నీ పూర్తిగా చేకూరిన తర్వాత పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా సకల సంపదలన్నీ కూడా ప్రజలకి దానం చేసేసేవారు. మరలా కొత్తగా మరలా సుంకాలు వచ్చిన తర్వాత మరలా ప్రజలకి వాటన్నిటిని ప్రజోపకారం కోసమే వినియోగించేవారు. రఘుమహారాజు ఈ సర్వమేధ మహాయజ్ఞాన్ని ఆచరించి ప్రజలందరికీ ఎవరెవరికి దానాలు చేయాల్సి ఉందో వారందరికీ అనేక రకాల దానాలు చేసి ఇప్పుడు ఆయన ఒక చిన్న దర్భాసనం మీద ఒక మట్టి కుండను పెట్టుకొని దాంట్లో కొద్దిగా జలం ఉంచుకొని అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అంటే రఘు మహారాజు దగ్గర ఆ దర్భాసనం, ఆ మట్టి కుండలో నీళ్లు తాగుతున్నారు. ఇంకంతకంటే ఇంకా ఆయన దగ్గర ఏ సంపదలు లేవు. ఇది అక్కడ పరిస్థితి.
ఈ పరిస్థితి మనకు బాగా స్పష్టంగా గోచరిస్తుంది. ఇంతలో ఒక మహర్షి అక్కడికి వచ్చారు. ఆయన అందరికంటే ఆలస్యంగా వచ్చారు. రాజు చేసేటువంటి యజ్ఞంలో తాను చేయబోయేటువంటి సత్కర్మలకు రాజుగారి సహాయాన్ని అర్థించడానికి వచ్చారు. అయితే రాజుగారు తన సంపదలన్నీ కూడా పూర్తిగా పంచివేసి కేవలం ఒక చిన్న దర్భాసనం మీద కూర్చొని ఒక మట్టి కుండ మాత్రం పెట్టుకొని ఉన్నారు. రాజుగారి దగ్గర ఇంకా ఏ విధమైనటువంటి ధనం ఏమాత్రం లేదు. అయితే మహర్షి నిరాశతో వెళ్ళిపోతున్నప్పుడు మహారాజు మహర్షిని నిరాశతో అలాగా పంపించడానికి ఇష్టపడలేదు. రాజా, నీ పరిస్థితి నాకు అర్థమైంది, నిన్ను ఇంక ఏ విధంగా నేను బాధ పెట్టదలుచుకోలేదు అన్నారు. మహాత్మా, మీరు అలాగా అనకూడదు, నాకు ఏ విధమైన బాధ లేదు, మీకు సేవ చేయడం నా కర్తవ్యం, మీరు కొంచెం సేపు నాకు సమయాన్ని ప్రసాదించండి అంటూ రఘుమహారాజు ఆ మహర్షికి నమస్కరించారు. అప్పుడు రఘుమహారాజు మనస్సులో కుబేరుని ప్రార్థన చేశారు. కుబేరుడు వెంటనే వచ్చి ఆ మహర్షికి అపారమైనటువంటి కనక వర్షాన్ని కురిపించి చాలా సంపదలను ప్రసాదించారు. ఇది చూసి ఆ మహర్షి నిర్ఘాంతపోయారు. ఏ విధమైన తపో సాధనలు చేసి రఘుమహారాజు క్షణకాలంలో పిలవగానే కుబేరుడు వచ్చి వెంటనే ఇటువంటి అపారమైనటువంటి సంపదలను ఇలాగ వర్షించడానికి ఏ సాధన చేశారు అంటూ ఆ కుబేరుణ్ణి అడిగాడు. అందుకు కుబేరుడు ఇలాగ చెప్తున్నాడు. ధర్మవర్తనుడైనటువంటి వ్యక్తి ఒక మంచి పని కోసం ధనాన్ని కోరినప్పుడు నేను దానిని సమర్పించకపోతే నా దగ్గర ఉన్నటువంటి ఈ సమస్త ధనకనక వస్తువాహనాదులన్నీ కూడా కలుషితమైపోతుంది, నా శక్తి కూడా కలుషితమైపోతుంది అంటూ కుబేరుడు కౌత్స మహర్షికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రఘుమహారాజు యొక్క ధర్మవర్తనకు అష్టదిక్కులలో ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఆ ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు క్షణకాలంలో ప్రత్యక్షమై ధర్మవర్తనుడైనటువంటి ఒక మహారాజు కోరికను అనాయాసంగా తీర్చి కౌత్స మహర్షికి అపారమైనటువంటి సంపదలను ప్రసాదించి, లేదు నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి లేదు, ఒట్టి చేతులతో పోకూడదు, ఏదైనా ఇచ్చి పంపించాలి అన్నటువంటి రఘుమహారాజు యొక్క దీక్ష ఈ విధంగా పరిపూర్ణమైంది. అలాంటి ధర్మవర్తనులు పుట్టిన భూమి మన భారత భూమి. కౌత్స మహర్షి యజ్ఞం కోసం సంపదలు ప్రసాదించాలని రఘుమహారాజు మనసులో తలచినంతనే వెంటనే కుబేరుడు ప్రత్యక్షమై అపార సంపదలను వర్షించడం చాలా అద్భుతమైనటువంటిది. మహర్షికి ఈ విషయం అర్థం కాలేదు. రఘుమహారాజు దీనికోసం ఏ విధమైన సాధన చేశారు, ఏ విధమైన మంత్రం జపించారు అంటూ మహర్షి ఆశ్చర్యచకితుడైనప్పుడు కుబేరుడు ఇలాగ చెప్తున్నాడు. ఏ విధమైనటువంటి సాధన మంత్రం ఏది అక్కర్లేదు, ధర్మానికి ఉన్నటువంటి శక్తి అద్భుతమైనటువంటిది. ఆ ధర్మశక్తి రఘుమహారాజు వద్ద ఉన్నందువలన ధర్మబద్ధుడైనటువంటి రాజుకు సేవ చేయకపోతే నా సంపదలు నా శక్తి కళంకితమవుతుంది కనుక ఆ రాజుకు నేను సేవ చేశాను అంటూ ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు మహర్షికి ధర్మం యొక్క శక్తిని గురించి ఇక్కడ తెలియజేశారు. మనోవాచామ గోచర, మనస్సుకు వాక్కుకు అందనటువంటి అపూర్వమైనటువంటి శక్తిని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తేనే మన అంతరంగంలో ఆ శక్తిని మనం సాక్షాత్కరించుకోగలం. నిరంతరం అసత్యం, అధర్మం ఇలాంటి ప్రవర్తనతో ఉన్నప్పుడు ఆ దైవికమైనటువంటి శక్తి జనని కృప మనకు గోచరం కాదు. సర్వత్రా తల్లి నిండి ఉన్నది. పండు వెన్నెలలో తల్లి ప్రకాశిస్తూ ఉన్నది. ప్రాతకాలంలో ఉదయించే సూర్యోదయంలో తల్లి ఉన్నది. అప్పుడే వికసించినటువంటి కోటాను కోట్ల పుష్పాలన్నిటి యందు తల్లి విరాజిల్లుతూ ఉన్నది. ఆ పుష్పాల మీద భ్రమరనాదం చేస్తున్నటువంటి భ్రమరాలలో తల్లి విరాజిల్లుతున్నది.
సర్వత్రా పైరు గాలుల మీద, పంట పొలాల మీద, నదీ నదాల మీద, సముద్రాలు, పర్వతాలు, జలపాతాలు, పక్షులు, జంతువులు, అరణ్యాలు, ఈ సమస్తము ప్రాణికోట్లంతయు కూడా తల్లి యొక్క దివ్య స్వరూపమే. ఆకాశం, పంచభూతాలు, అనంతమైనటువంటి బ్రహ్మాండాల కోట్లు అన్నీ తల్లి స్వరూపాలే. భూతాని దుర్గా, భువనాని దుర్గా, భూతకోట్లన్నీ అమ్మ స్వరూపాలే, భువనముల కోట్లన్నీ కూడా అమ్మ స్వరూపాలే. అమ్మ స్వరూపం కానటువంటిది ఏదీ లేదు. అయితే మన మనస్సుకి, మన వాక్కుకి అందనంతటి దూరంలో ఉన్నటువంటి దివ్య తేజస్సు ఆ దివ్యత్వం. ఆ దివ్యత్వాన్ని అనాయాసంగా అందుకోవాలి అంటే ధర్మవర్తనలం కావాలి, రుజువర్తనలం కావాలి, సత్యాన్ని ఆశ్రయించాలి, సత్యాన్ని పూజించాలి, నిర్మలాంతఃకరణాన్ని పొంది ఉండాలి. సర్వసాక్షి అయి, జగత్సాక్షి అయి, సర్వమునకు ఆధారభూతమైనటువంటి తల్లిని అంతరంగంలో స్థాపించుకొని భక్తితో, నమ్రతతో, వినయంతో ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వారి హృదయాకాశంలో జగన్మాత, కోట్ల సూర్య ప్రకాశమానమైనటువంటి తల్లి, మనోవాచామ గోచరురాలైనటువంటి తల్లి వారి హృదయంలో ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది, అనుభూతిని ప్రసాదిస్తుంది. ఈ పారాయణాలంతా చేసేది ఎందుకోసం? అనుభూతి కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం. ఆ లక్ష్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకుండా ఉందుముగాక. మన జీవిత లక్ష్యాన్ని తల్లి సదా మనకు జ్ఞప్తి చేసి ఆ లక్ష్య సాధన వంకకు మనం ప్రయాణం సాగించినట్లుగా జగన్మాత దీవించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.